హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లంచ్కి వెళ్ళడం వరకు చూసారు కదండి. లంచ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో రిసార్ట్స్ ఉన్నాయంటండి. ఇది కూడా కొత్తగానే కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా బాగుంటుంది అన్నారని చెప్పి చూడ్డానికి అయితే వెళ్తున్నాం అనమాట. రియో విస్టా రిసార్ట్స్ అండి. మొత్తం కొబ్బరి తోటల మధ్యలో రిసార్ట్ అనేది చాలా బాగుందన్నమాట. మనకి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఏమో కోనసీమ రివర్ వ్యూ రిసార్ట్స్ అని వస్తుందండి. దీని పేరు వచ్చేటప్పటికి రియో విస్టా రిసార్ట్ అనమాట. ఇదే ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారనమాట. రూమ్స్ కూడా ఎక్కువగా లేవు, ఒక 12 రూమ్స్ ఉన్నట్టున్నాయండి అరౌండ్. రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట అండి. చిన్న లాన్ లా ఉంది. లాన్ లో ఉండి స్టేజ్ కూడా ఉందన్నమాట. మనం చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా సరే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. యానివర్సరీస్ కానీ ఏదైనా చేసుకోవడానికి అవైలబిలిటీ అయితే ఉందండి. ఒకసారి వచ్చేసాం లోపలికి. రిసార్ట్ మొత్తం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇంకా కొంచెం ఇట్లా ఫ్రంట్కి వెళ్ళాము అంటే అక్కడ మనకి గేమ్స్ ఆడుకోవడానికి జస్ట్ ఫుట్బాల్ కానీ ఇలాంటి ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అక్కడ ప్లే ఏరియా టైప్ లో కూడా చిన్న ఏరియా ఉందన్నమాట. ఇక్కడేమో సిట్టింగ్ కూడా ఉందండి. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అసలు రూమ్స్ ఎలా ఉన్నాయి, వెనకాల మనకి గోదావరి ఉంటుందన్నమాట. గోదావరి వ్యూ అనేది ఎలా ఉందో చూసేద్దాము. ఇది కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశారంటండి, కొత్తదే అనమాట. ఇప్పుడు మేమైతే రూమ్స్కి వెళ్తున్నామండి. ఇది ఎలా ఉందో వ్యూ కూడా మీకు చూపిస్తాను. మనకి అటు సైడ్ నుంచి మనం ఇలా బ్యాక్ సైడ్కి వచ్చామంటే గనక మనకి రూమ్ వ్యూ అనేది గోదావరి సైడ్ ఉంటుందన్నమాట. మేమైతే అరౌండ్ 5 o'clock ఆ టైంకి వచ్చామన్నమాట. కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంలో మంచి వ్యూ అనేది దొరికిందండి మాకు. చాలా బాగుందన్నమాట వ్యూ అయితే. ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇవే రూమ్స్ అనమాట. ఇలాగా ట్రయాంగిల్ టైప్ లా కనిపిస్తున్నాయి కదండి, ఇవే అనమాట రూమ్స్. అటు సైడ్ ఇటు సైడ్ రూమ్స్ అనమాట అండి. కింద వాళ్ళకైతే కామన్ బాల్కనీ అనేది వచ్చింది, పైన వాళ్ళకైతే సపరేట్ బాల్కనీస్ అనేది వస్తుంది అనమాట. బాల్కనీలోంచి వ్యూ అయితే మనకి గోదావరి కనిపిస్తుంది, సన్సెట్ లేదా సన్ రైజ్ అనమాట. చాలా బాగుందండి ఆ వ్యూ అయితే, అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట. మేము మంచి టైంకి అయితే వెళ్ళాము. సో సన్సెట్ అయితే వ్యూ చేసామన్నమాట. ఇక్కడ నుంచి బోటింగ్ కూడా ఉందంట. నెక్స్ట్ బోటింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు రూమ్ అయితే ఎలా ఉందో చూసేద్దాము. రూమ్ అయితే ఇదండి, ఇలా ఉందన్నమాట. రూమ్ కూడా బాగుందండి, స్పేషియస్ గా నీట్ గా చాలా క్లీన్ గా ఉంది, హైజీనిక్ గా కూడా ఉందన్నమాట. రూమ్ లో మంచిగా టీవీ ఉంది, వైఫై ఉంది, అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకి బాల్కనీ అనమాట. ఇది బాల్కనీలోంచి వ్యూ అయితే మనకి రివర్ వ్యూ అనమాట. గోదావరి రివర్, మనకి సన్సెట్ వ్యూ. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉందన్నాను కదా, అది కూడా వెళ్తున్నామండి. ఆల్రెడీ మాట్లాడారనమాట. కాకపోతే కొంచెం ఎర్లీగా అయితే బాగుండేది. కరెక్ట్ గా జస్ట్ అప్పుడే స్టార్ట్ అయిందంట బోటు. సో బోట్ అనేది వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి ఒక ½ an hour అలా పడుతుంది. సో ఆ ½ an hour మేము ఇలా రూమ్ లోనే రెస్ట్ తీసుకుని రూమ్ మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ బోటింగ్ అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇది వాష్రూమ్ అండి. అసలు మేము వాష్రూమ్ అనుకోలేదు, వేరే రూమ్ ఏదైనా అనేసి అనుకున్నాము. లోపలికి వెళ్ళి చూస్తే ఇదే వాష్రూమ్ అనమాట. హ్యాండ్ వాష్ ఏరియా అండ్ బాత్ చేయడానికి సపరేట్ గా ఉంది. ఇవన్నీ సపరేట్ గా ఉన్నాయి. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ నుంచి కూడా రివర్ వ్యూ ఉందండి. ఈ వాష్రూమ్ మాత్రం చాలా వెరైటీగా అనిపించింది అనమాట మాకైతేని. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మనకి రూమ్ లోంచి ఎటు సైడ్ నుంచి చూసినా సరే రివర్ వ్యూ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ నియర్ బై దిండి రిసార్ట్స్, పాలవెల్లి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఇలా ఇంత న్యాచురల్ గా రివర్ వ్యూ అయితే ఉండదండి. మనకి అక్కడ వాళ్ళైతే దిండిలో అయితే మధ్యలో పాండ్ ఉంటుంది, పాండ్ చుట్టూ మనకు రూమ్స్ ఉంటాయి, అట్లా అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఇంత న్యాచురల్ గా అయితే అవైలబుల్ గా ఉండదు అనమాట. ఇలా కాసేపు అయితే లోపల కూర్చుని మంచిగా చిల్ అయ్యామండి, ఇలా సాంగ్స్ వింటూ మంచిగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. నెక్స్ట్ అయితే బోటింగ్ కి వెళ్తున్నాం అనమాట. ఇంకొక 10 minutes లో రమ్మన్నారు వాళ్ళు. ఇలా రూమ్ లోంచి బయటకు వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ రిసార్ట్ గేట్ నుంచి వెళ్ళాము అంటే బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఇలా కొబ్బరి చెట్లే ఉంటాయి అనమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాము అంటే మనకి అక్కడ రేవ్ ఉంటుంది అనమాట అండి. అక్కడ నుంచి బోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ గట్టుకి వెళ్ళడానికి కూడా లాంచ్లు అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. కొంతమంది డైలీ ఇటు సైడ్ ఈ ఊరు నుంచి అటు సైడ్ వెళ్ళడానికి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సపరేట్ బోట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో వెళ్తున్నారు. మేమైతే ఈ రిసార్ట్ వాళ్ళవి బోట్స్ ఉన్నాయన్నమాట, ప్రైవేట్ బోట్. మా మట్టికి ఓన్లీ ఆ బోట్ అనేది మాట్లాడారనమాట అండి. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొంచెం ఇదేనండి, ఇక్కడ టికెట్స్ అవి ఇస్తారనమాట డైలీ వెళ్లే వాళ్ళకైతే. అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక బోట్ ఉంది కదండి, పెద్ద బోట్, అందులో అందరూ ఎక్కారు కదా, అదైతే డైలీ వెళ్లే వాళ్ళ బోట్ అనమాట. మాదైతే ఇటు సైడ్ రైట్ సైడ్ లో చిన్న బోట్ ఉంది కదండి, అది మాదనమాట. ఇదైతే ప్రైవేట్ అనమాట, ఓన్లీ మాకు మాత్రమే. కరెక్ట్ గా మేము ఇంకొక 20 minutes ముందు గనక మాకు బోట్ దొరుకుంటేనండి మంచి సన్సెట్ వ్యూ అనేది ఉందనమాట. ఇలా బోటింగ్ లో వెళ్లేటప్పుడు
బట్ ఏంటి అంటే మేము సన్సెట్ వ్యూ మొత్తం రూమ్లోంచే చూసాము. కరెక్ట్గా సన్సెట్ అయిన తర్వాత మాకు బోట్ అనేది దొరికిందనమాట. అయినా సరే నైట్ టైం బోటింగ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. లైటింగ్ ఉంది నిజంగానే. నైట్ టైం కూడా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెం లైటింగ్ అనేది ఉంది, బట్ వచ్చేటప్పుడు మొత్తం చీకటి పడిపోయింది అనమాట. లైటింగ్ అసలు లేదండి. జస్ట్ కింద వాటర్, మధ్యలో బోటు, పైనేమో మూన్. ఇదేనండి వ్యూ. అయితే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ గా, కామ్ గా ఉందన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్ అండి. కానీ కొంచెం ముందెళ్ళుంటే కనుక ఇక్కడ చిన్న ఐలాండ్ టైప్ లాగా ఇసుక తిప్పలు ఉంటాయంటండి. అక్కడ కూడా దిగొచ్చు అంట. దిగి కాసేపు ఉండి మళ్ళీ బోట్ ఎక్కచ్చు. కానీ నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం రిస్క్ కదా అని చెప్పి మేము వెళ్ళలేదు. మీరు కనుక ఈ ఈస్ట్ గోదావరి సైడ్ వస్తే కనుక కంపల్సరీగా ఈ రిసార్ట్స్ ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.